అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నమస్తే. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? కన్యారాశి వారికి ముందుగా మనం ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా తెలుసుకుందామా? ఆదాయం 8, ఖర్చు 11, రాజపూజ్యం 3, అవమానం కూడా 3 కనబడుతోంది. కాబట్టి వీటి కాంబినేషన్తోనే మనము జాతక ఫలితాలు, గోచార జాతక ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కన్యారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి కూడా మిశ్రమ ఫలితాలే. గురుడి యొక్క అత్యాచారం వల్ల ఒకటి మిశ్రమ ఫలితాలు. అలాగే వీరికి ప్లస్ పాయింట్ ఏంటంటే రాహుగ్రహం 6వ స్థానం ఉండడం వీరికి మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. రాహు వల్లనే కొంత మనోధైర్యము, అనుకూలత ఉంటుంది. మరి అదేంటండి, గురుడు వీరికి మరి లాభస్థానంలోకి, కర్కాటకంలో ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు కదా, శుభయోగమే కదా. అంటే కర్కాటకంలో గురుడు వచ్చినప్పటికీ కూడా ఈ 7వ శని ప్రభావం వీరి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. దానివల్ల వీరికి విపరీతమైనటువంటి మానసిక వేదన, అనారోగ్యములు, లేనిపోయిన చిన్న చిన్న విషయాలకి ఆవేదన, ఆందోళన, అలాగే భార్యాభర్తల మధ్య పొసగకపోవడం, లేని వెలితి, ఏదో తెలియని మానసిక వేదన, అనవసర ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం, మానసికమైనటువంటి కృంగుబాటుకు తీసే అవకాశాలు, భార్యాభర్తల మధ్య విపరీతమైన ధోరణి, విడిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కానీ అది గురుడు వల్లనే భార్యాభర్తల కలియక బాగా ఉంటుంది. రాహు వల్ల కూడా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. శత్రు బాధ నుంచి ముక్తులయ్యే అవకాశాలు ఉంటాయి. చెప్పుడు మాటలు వినడం వల్ల లేనిపోయిన అనర్థాలు, భార్యాభర్తల మధ్య అనుమానాస్పదమైనటువంటి పొచ్చాలు వీరికి ప్రమాదాన్ని కలిగించే అవకాశం. జూన్ వరకు దశమంలో గురుడు ఉన్నాడు. వృత్తి ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కేవలం రాహు యొక్క ప్రభావం చేతనే వీరికి కొద్ది మానసిక ప్రశాంతి ఉంటుంది. ఉద్యోగం నెట్టుకుంటూ వస్తారు. ఈ జూన్ తర్వాత గురుడి లాభస్థానం రావడం వల్ల కొంతవరకు ఉపశమనం, ఉద్యోగంలో లాభం. మరి అది కాస్త 5 మాసాలే ప్రశాంతత. 5 మాసాల తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే గురుడు 2వ ఇంటికి లాభంలో రావడం కొంతకాలం. మరి అప్పుడు 7వ స్థాన శని వల్లనే కేవలం కుటుంబ సభ్యులతో, భార్యాభర్తల మధ్య లేనిపోని అపవాదులు, అవమానాలు, చికాకులు, ఉద్యోగ భంగము, లంచాలు పుచ్చుకోవడం లాంటివి జరిగే అవకాశం ఉంటే అధిక ఖర్చు, అనవసర ఖర్చు, ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం, చేదారిపోవడం, వివాహాది నిశ్చయితాంబులాదు కొస్తిగా చెడిపోవడం, పెళ్లి కావాల్సిన సమయంలో అమ్మాయికి ఇబ్బంది కలగడం లేదా అబ్బాయి వెళ్ళిపోవడం, అనవసర ప్రేమ కలాపాలు, జుగుప్సాన వీడియోలు, ఫోటో షేర్ చేసుకోవడం, కొంత ఇబ్బంది కలిగించడం లాంటివన్నీ కూడా ఉన్నాయి. మరి జూన్ నుంచి వీరికి అక్టోబర్ ఎండింగ్ వరకు చాలా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సోదరిమణులతో లాభాలు, ఉన్నతమైనటువంటి సంతానాన్ని పొందుకోవడం, వివాహ యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ ఈవెంట్, అలాగే తర్వాత మనకి సిఏ లాంటి పరీక్షలు కానీ, నీట్ లాంటి పరీక్షలు కానీ, లేదా వైద్య పరీక్షలు కానీ, అంటే వైద్య సంబంధించినటువంటి ప్రయోజనవంతమైన పరీక్షలు రాయడానికి చదువుకునే విద్యార్థులకి మంచి లాభాలు ఉన్నాయి. ప్రమోషన్, ఇంక్రిమెంటు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగాల అభివృద్ధి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్ ఆపర్చునిటీ, డబుల్ ప్రమోషన్ లేదా సంస్థ నుంచి సంస్థలోకి మారడం, ఉన్నతమైన వ్యక్తుల పరిచయం, ఆ వ్యక్తుల వల్ల వ్యాపార లాభం. ఈ 5 మాసాల్లో ఒక ఊహించినటువంటి మంచి మార్పులు పొందుకునే అవకాశం, జీవితంలో ఊహించినటువంటి ఆనందమే జీవనం. సంతాన యోగం కూడా బలంగా ఉంటుంది. పిల్లల వల్ల గౌరవం కూడా ఉంటుంది. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం, ఊహించినటువంటి శుభమైన మార్పులు పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధనప్రాప్తి. కానీ మీరు ఇంకొక నవైన ఏం తెలుసా, కుజుడు వీరికి స్తంభనలో, సింహంలో ఉండడం కూడా కొంత మాట పట్టింపులు, దృఢమైనటువంటి పట్టుదల, నేను ఇంతే అనుకోవడం, నేను చేసిందే కరెక్ట్ అనుకోవడం, ఆత్మాభిమానం, ఓవర్ కాన్ఫిడెన్స్, ఇలాంటివన్నీ కూడా వీరికి ఎక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశం. ఒకసారి పట్టు సడలించుకునే ప్రయత్నం చేయండి. కాస్త భగవన్నామస్మరణ ఎక్కువ చేయడం, భగవద్గీత పారాయణం చేయడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. లేదా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్త. ఈ 5 మాసాలు మాత్రం మీకు పండగ వాతావరణం, ఆనందకరమైన శుభయోగాలు. మళ్ళీ వచ్చే మార్చిలో కూడా మీకు మంచి కుజుడి యొక్క మార్పు వల్ల మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ధనప్రాప్తి కూడా ఉంటుంది. బట్ జూన్ లోపలనే వీరికి రైతులకు కానీ, లేదా వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చిలో రైతులకి కొంత నష్టాలు,
పంట పురుగులంతా కూడా ఇబ్బంది పెట్టడం, నకిలీ విత్తనాలు పెడుతూ ఉండడం. కానీ రెండవ పంటకి మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీ పంట లాభం, అభివృద్ధి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఆర్థిక లాభాన్ని రైతు సోదరులు పొందుకునే అవకాశాలు. అలాగే వీరు కూడా పూలు పళ్ళ వ్యాపారం మంచిది. అలాగే సీతాఫలం, మామిడి పళ్ళు కానివ్వండి, తర్వాత మీకు జామకాయలు కానివ్వండి, ద్రాక్ష పళ్ళ లాంటి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. అలాగే కూరగాయల వ్యాపారంలో కూడా వీరికి క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ లాంటి కూరగాయలు పండిస్తే మంచిది. మిర్చి పంట బాగా ఉంటుంది. అలాగే తైదలు, సజ్జలు, జొన్నలు లాంటి పంట కూడా మీకు బాగా లాభాన్ని ఇస్తుంది. వరి వంగడాలు కూడా మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి రైతు సోదరులకి మంచి పంట లాభం కూడా ఉంటుంది. మత్స్యకారులు కూడా సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యా లాభం ఉంటుంది. పోటీ పరీక్షల విజయం ఉంటుంది. అలాగే ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ ప్రయత్నం కానీ సఫలీకృతమయ్యే అవకాశాలు. విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని 5 నెలల్లో పొందుకునే అవకాశం ఉంది. ఇది అదృష్ట యోగమే. 5 మాసాలంటే తక్కువ కాదు. కాబట్టి 5 మాసాల్లో మీరు అనుకున్నటువంటి స్థాయి, ఉన్నతమైన ప్రయోజనాన్ని, విదేశాల్లో స్థిరమైన తత్వాన్ని, H1B వీసాలు పొందుకోవడం, గ్రీన్ కార్డ్, PR అందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఎదుగుదల, మంచి పదవి లభించడం, రాజకీయ నాయకులకి రంగప్రవేశం చేయడం కూడా మంచిదే. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకి జూన్ టు డిసెంబర్ వరకు చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. తప్పకుండా ఆ సమయంలో మీ చిత్రాలు విడుదలైన, చిత్ర నిర్మాణం ప్రారంభం చేసిన గెలుపు ఖాయము, లాభము ఖాయం. సోదరుల మధ్య మైత్రి ఉంటుంది. మాతాపితల సౌఖ్యం ఉంటుంది. తల్లితో బంధించే శుభవార్త వినే అవకాశం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా జూన్ టు డిసెంబర్ వరకే మంచి లాభాలు. అదేంటే అక్టోబర్ వరకు అన్నారు కదా, కొన్ని విషయాలు డిసెంబర్ వరకు వెళ్తాయి. బట్ ఓవరాల్గా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మాత్రమే శుభయోగాలు. మరి డిసెంబర్ వరకు ఎలా ఉన్నాయంటే, కుజుడు ధనస్థానంలోకి వెళ్ళడం వల్ల, అలాగే లాభస్థానంలో గురుడు యొక్క ప్రభావం చేత ఈ 2 కాంబినేషన్స్లో వీళ్ళకి లాభాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాని నుంచి కంగారు పడకండి. అలాగే వివాహ యోగము, సంతాన యోగము, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను తప్పకుండా మీకు లాభసాటి వ్యవహారం. జూన్ వరకు జాగ్రత్తగా నిదానంగా వెళ్ళిన జూన్ తర్వాత మీకు మంచి శుభయోగాలు ఉన్నాయి. బట్ 5 మాసాలైనా మంచి లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. బట్ 7 మాసాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. అతి ఓవర్ కాన్ఫిడెన్స్ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. చాదస్తం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం గురించి శారీరక శ్రమ ఎక్కువగా చేసే ప్రయత్నం చేస్తే మీకు మంచిది. కొత్త వస్తువులు కానీ, కొత్త ఇల్లు కానీ కొనుగోలు చేయాలనుకుంటే మీరు జూన్ టు అక్టోబర్ మధ్యలోనే ప్లాన్ చేసుకుంటే మీకు తప్పకుండా అనుకూలంగా ఉంటున్న విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మాట పట్టింపులు ఎక్కువ ఉండకూడదు. ఏదైనా సరే భగవన్నామస్మరణతో, భగవద్గీత పారాయణతో మీకు లాభాన్ని పొందుకునే అవకాశాలు. ఎవరికైనా సరే నల్ల నువ్వులు, అలాగే కందులు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అన్న విషయాన్ని గమనించండి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అనుకున్న శుభయోగాలు ఉన్నాయి. బట్ 7 మాసాలు జాగ్రత్తగా ఉంటూ 5 మాసాలని మనం మన వైపు తిప్పుకోగలిగితే ఆనందకరమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే 5 మాసాల యోగాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే భగవంతుని ఆరాధన వల్ల సమస్తమైనటువంటి గ్రహపీడా పరిహారం కలిగి ఆనందమయ శుభజీవనం పొందుకోవచ్చు అనే విషయాన్ని గమనించుకోండి. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య శుభయోగాల ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.